అవినీతి నిర్మూలన గురించి ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు. అవినీతిని సహించబోనని రంకిలేస్తూ ఉంటారు. కానీ తన మంత్రివర్గంలోని వారి అవినీతి బాగోతాలపై మాత్రం నోరు విప్పరు. ఎంతమందిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దోచుకో, దాచుకో, పంచుకో. ఇది ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై చేస్తున్న విమర్శ. అది విమర్శ కాదని, వాస్తవమని అనేక పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అవినీతిలో డాక్టరేట్లు చేస్తున్నారు. ప్రజల సొమ్ము కాజేసేందుకు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అవినీతిని, ఆయన వేధింపులను తట్టుకోలేక ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ మంత్రుల అవినీతికి అద్దం పడుతోంది. మంత్రి అచ్చెన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కామధేనువుగా మార్చుకుని భారీ దోపిడీకి తెగబడుతున్నారని ఆగ్రోస్ జీఎం రాజమోహన్ తన లేఖలో వివరించారు. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదర్చమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని, ఓఎస్టీ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించారని తెలియజేశారు. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గత ఏడాది 60.14 కోట్ల సబ్సిడీతో 25,000 పరికరాలు పంపిణీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 240 కోట్ల విలువైన కిసాన్ డ్రోన్లతో పాటు యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరికరాల కొనుగోలులో భారీ కమిషన్లు వసూలు చేసే బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడు తన ఓఎస్డీ పోలినాయుడికి అప్పగించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ ను సంప్రదించి యంత్ర పరికరాల కంపెనీలతో మాట్లాడి భారీ కమిషన్లు వసూలు చేయాలని చెప్పారు. భారీ కమిషన్లు ఇవ్వడానికి కంపెనీలు వెనకంజ వేశాయి. అయితే కమిషన్ల వ్యవహారం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఓఎస్టీ పోలినాయుడు ఆగ్రోస్ జీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న పేరుతో ఓఎస్టీ వేధింపుల్ని తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వెళ్లే ముందు మంత్రి అచ్చెన్న ఆయన ఓఎస్టీ కమిషన్ల కోసం తనను ఏ విధంగా వేధించింది వివరిస్తూ ఆగ్రోస్ చైర్మన్, ఎండీ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, సీఎస్కి లేఖలు రాశారు. లేఖ కాపీని సీఎం కార్యాలయానికి కూడా పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బండారం బట్టబయలైంది. ఆగ్రోస్ జీఎం తన అవినీతి గురించి ప్రభుత్వానికి లేఖలు రాసినా మంత్రి అచ్చెన్నాయుడు ఇంతవరకు స్పందించలేదు. సీఎం చంద్రబాబుకు లేఖ వెళ్లినా ఆయన తన మంత్రిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భయంకరమైన అవినీతికి ఇదొక ఉదాహరణ మాత్రమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.